Hi there, Rizwan here. Welcome to onlineavakashalu.com, a special site for Telugu people. నాకు ఒక మెయిల్ వచ్చింది. మీనా గారు విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. ఆమె ఏం చెప్తున్నారంటే, నేను వెబ్సైట్ లో ఆర్టికల్ రైటింగ్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను తెలుగులో చదువుకున్నాను, తెలుగు మీడియం నాది, నాకు ఇంగ్లీష్ వస్తుంది కానీ అంతగానం రాదు, బాగానే రాసుకుంటాను, జనరల్ వర్డ్స్ రాసుకుంటాను, అన్ని రాసుకుంటాను, కానీ గ్రామర్ అనేది పర్ఫెక్ట్ రాదు, నాకు ఇలా చేయాలి. మరి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఆన్లైన్ లో. ఈ ఆర్టికల్ రైటింగ్ మరి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి, అందులో రాయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఈ గ్రామర్ రాకపోవడంతో ప్రాబ్లంలో ఉన్నాను. అయితే నేను ఏం చేయాలి, సలహా ఇస్తారా, ఐడియాస్ ఇస్తారా అని చెప్పినారు. చాలా మంది మీనా గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగులో చదువుకున్నారు, ఇంగ్లీష్ లో రాయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు గ్రామర్ రాకపోవడంతో ఇప్పుడు నేర్చుకోవడానికి కూడా అంత టైం లేదు, చాలా మంది బిజీగా ఉన్నారు. కాబట్టి గ్రామర్ నేర్చుకోవాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, అది జరగదు. కాబట్టి ఏదైనా మంచి ఐడియా సలహా ఇస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మంచిగా నేను ఆర్టికల్స్ రాసి డబ్బులు సంపాదించుకోగలుగుతాను. అంటే మీనా గారు లాగా చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. అయితే అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే నేను ఒక చిన్న చిట్కా ఐడియా మీకు ఇస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నా వెబ్సైట్ ఉంది, మీరు ఈ వెబ్సైట్ కి విజిట్ చేయొచ్చు. ఆర్టికల్ రైటింగ్ జాబ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మీరు చాలా కంపెనీస్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళకి అంత సమయం ఉండదు, కాబట్టి వాళ్ళు ఆర్టికల్ రాయడానికి వేరే వాళ్ళకి ఇస్తారు. అందులో వాళ్ళు పేమెంట్ కూడా ఇస్తారు. కొన్ని కంపెనీస్ డాలర్స్ లో పే చేస్తాయి, కొన్ని రూపీస్ లో పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ పర్ వర్డ్ పే చేస్తాయి, కొన్ని కంపెనీస్ పర్ సెంటెన్స్, కొన్ని కంపెనీస్ కు పారాగ్రాఫ్స్ కోసం, వర్డ్స్ కోసం పే చేస్తుంటాయి. అయితే మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు, ఏదైనా వెబ్సైట్ కోసం రాసేటప్పుడు మీరు ఈ ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేయండి, మీకు ఈజీ ఉంటుంది. తెలుగు మీడియం ఉన్నా, ఇంగ్లీష్ లో రాయాలనుకుంటున్నా ఈజీగా మీరు రాయగలుగుతారు. అయితే ఫస్ట్ ఏం చేయండి అంటే, ఏదైనా ఆర్టికల్ రాసే ముందు ఈ వర్డ్ కి రండి. వర్డ్ అంటే మీకు తెలిసిందే, ఏదైనా మనం టైప్ చేస్తాం. ఇక్కడ నేను ఒక లైన్ టైప్ చేసినాను, ఐ వుడ్ లవ్ టు జాయిన్ యువర్ ట్రైనింగ్ అని ఇక్కడ నేను టైప్ చేసినాను. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు, ట్రైనింగ్ అనే వర్డ్ అనేది మిస్టేక్ వచ్చింది. అయితే ఇక్కడ అండర్లైన్ అనేది వస్తుంది. అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ట్రైనింగ్ అనే కరెక్ట్ వర్డ్ వస్తుంది, ఇది కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేసి స్పెల్లింగ్స్ అనేది ఉంటుంది, మొత్తం ఒకటేసారి చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు మామూలు తెలిసిందే, కానీ నేను ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటంటే, పర్ఫెక్ట్ గ్రామర్ రావాలి మనకి. పర్ఫెక్ట్ గ్రామర్ లేకుంటే అది వెబ్సైట్ లో మనం రాయలేము. ఆ పర్ఫెక్ట్ గ్రామర్ లేదు, అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉండదు, అయితే కంపెనీస్ కూడా మంచి పేమెంట్ చేయదు. కాబట్టి ఈ ఐడియా మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీకు ఈజీ ఉంటుంది. ఇక్కడ కార్నర్ లో వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ వర్డ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది, వర్డ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. వర్డ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రూఫింగ్ అనేది ఉంటుంది, ప్రూఫింగ్ కి క్లిక్ చేయండి. ప్రూఫింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన కాంటెంట్ కావాల్సింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మార్క్ గ్రామర్ ఎర్రర్స్ యాజ్ యూ టైప్ అనేది ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ మార్క్ గ్రామర్ ఎర్రర్ యాజ్ యూ టైప్ అనేది ఉంటుంది. చెక్ గ్రామర్ విత్ స్పెల్లింగ్ అనేది ఉంటుంది. చెక్ స్పెల్లింగ్ యాజ్ యూ టైప్ అనేది ఉంటుంది. యూజ్ కాంటెక్చువల్ స్పెల్లింగ్ అనేది ఉంటుంది. ఇది అన్ని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మొత్తం ఈ డాక్యుమెంట్ ని సేవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా సేవ్ చేసేస్తే ఏం జరుగుతుందంటే, మీరు ఏది రాసినా గానీ ఆటోమేటిక్లీగా మీకు అక్కడ మిస్టేక్ అనేది కనబడుతుంటుంది. అలా కనబడుతుంది, ప్లస్ మీకు సలహా అనేది వస్తుంది, ఇలా సలహాలు సూచనలు వస్తుంటాయి. అయితే మీకు ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్రూఫింగ్ కి వచ్చేసి ఇలా చెక్ చేసుకోండి, గ్రామర్ స్పెల్లింగ్ మొత్తం ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఓకే పెట్టేస్తే ఇంకా మీరు ఏది టైప్ చేసినా గానీ ఈజీగా మీకు ఇక్కడ కనబడుతుంటుంది, మీరు క్లియర్ గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి మరియు ఇతర వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి పంపించండి. మరి మీ ఐడియాస్, మీ సలహాలు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో వేయండి. వెబ్సైట్ కి విజిట్ కండి, కింద లింక్ ఉంటుంది, వెబ్సైట్ కి విజిట్ కండి. అక్కడ నుంచి మీకు చాలా ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ నా ఫ్రీ బోనస్ వీడియోస్ ఉన్నాయి, అకౌంట్ సెటప్ వీడియోస్ మరియు ఇతర బోనస్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇది ఈజీగా చేయగలుగుతారు. ఆర్టికల్ రైటింగ్ మరియు ఇటువంటి ఆన్లైన్ జాబ్స్ చాలా ఈజీ, టఫ్ అనుకోవద్దు, మీరు కూడా చేయగలుగుతారు. కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ నుంచి నా వీడియో చూడండి, అక్కడ నుంచి బోనస్ ట్రైనింగ్స్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే.